అమ్మ, చాలా మంది మంగళసూత్రంలో లక్ష్మీ కాసు వేసుకుంటూ ఉంటారు కదా! అసలు అలా వేసుకోవచ్చంటారా? కొంతమంది అలా వేసుకున్నాక మాంసాహారం కూడా తింటూ ఉంటారు. ఓకే. ఓకే. అలా తినొచ్చంటారా అమ్మ? చాలా మంచి ప్రశ్నే. ఏదైనా మంగళసూత్రాల్లో సూత్రాలు ఒకటా, రెండా అన్నది వాళ్ళ వంశాచారం ప్రకారం కూడా ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి 2 సూత్రాలుంటాయి. ఒక్కొక్కళ్ళకి ఒక సూత్రమే ఉంటుంది. ఆ సూత్రాలు కూడా రకరకాలుగా ఉంటాయి. గుమ్మడి పుస్తులని, లేకపోతే తమిళనాడు వాళ్ళైతే ఇంకో రకంగా, కేరళ వాళ్ళు ఇంకో రకంగా, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇంకో రకంగా రకరకాలుగా పుస్తులుంటాయి. ఏదేదైనా పెళ్లి రోజున ఏ అయితే పుస్తె కట్టారో ఆ పుస్తెకి తోడు పొగడాలు గాని, నల్ల పూసలు లావుగా ఉంటాయి. అవి గాని దిష్టి తగలకుండా అవి చేర్చుకుని దాని మధ్య ఒక నాను, బంగారు నాను అంటే ఇట్లా కడ్డీలా అది వేసుకుని గుచ్చుకోవాలని శాస్త్రం చెప్తోంది. కాబట్టి దాని మధ్యలో మళ్ళీ మనం లక్ష్మీదేవి లాకెట్ కానీ అవన్నీ దాంతో కలిపి కుచ్చుకోవటం అనేది అంత మంచి పద్ధతి కాదు. తర్వాత మాంసాహారం తినచ్చా? ఒకవేళ మనకి దేవతామూర్తులు ఉన్నా కూడా మాంసాహారం తినచ్చా అంటే తినొచ్చు. దానికేం తప్పు లేదు. తినొచ్చు. కానీ పుస్తుల్లో మటుకు లక్ష్మీదేవి కాసులు వేసుకోరాదు. అది ప్రత్యేకంగా దండ చేసుకుని మెడలో మనం అలంకరించుకోవాలి కానీ పుస్తుల్లో కలిపి మటుకు గుచ్చుకోకూడదు. అమ్మ, అది పెరుగుతున్నప్పుడు అది ఏ రోజు మార్చుకుంటే మంచిదండి? మంచిదండి. ముందుగానే మనం పెరుగుతుందా లేదా అని. అంటే ఒక్కోసారి బంగారపు గొలుసుకి మళ్ళీ చివరన కాస్త పసుపు తాడు, నువ్వుల తాడు వేసుకుని మనం పుస్తులు గుచ్చుకోవటం అనేది జరుగుతుంది. అది ముందు మనం చూసుకుంటూ ఉండాలమ్మా. ఏంటి ఇది జీర్ణం అయిపోతుందా ఏమిటి, ఎలా ఉంది, ఎన్ని రోజులు వస్తుందని ఆడవాళ్ళు గమనించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఇట్లా గమనించుకోకపోతే ఏదైనా అమావాస్య రోజు కానీ, లేకపోతే ఏదన్నా నక్షత్రాలు మంచి రోజు కాకుండా, లేకపోతే తిథులు మంచి రోజు కాని రోజును కానీ అదంతరకు అదుగున పుట్టుకున్న ఇది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేయకుండా ముందుగానే మనం జాగ్రత్త చేసుకుని మంచి రోజు ఒకటి చూసుకోవాలి. ఉదయం పూట ఏమి తినకుండా గత పూజాది కార్యక్రమాలు చేసుకుని మెళ్ళో ఏం చేయాలి, ముందు ఒక పసుపు ఒక దారాలకి ఒక 5-6 పోగులు పోసిన దారానికి కానీ, లేకపోతే ఒక నువ్వుల దారం మార్కెట్లో దొరుకుతుంది, అది తెచ్చుకుని ముందు ఒక పసుపు కొమ్ము కట్టుకోవాలి. దానికి కట్టుకుని అది ముందు మెళ్ళో వేసుకోవాలి. ముందు మెళ్ళో వేసుకున్న తర్వాత అప్పుడు ఈ బంగారు గొలుసు లో ఉన్న దాన్ని బయటికి తీయాలి. బయటికి తీసి ఎవరైనా ముత్తైదులను కూడా మనం చేర్చుకుని వాళ్ళతో వాళ్ళు మనం కలిసి ఇది గుచ్చుకోవాలి. నల్లబూసలు, పొగడాలు ఏమ్మా దాంట్లో నాను పుస్తులు గుచ్చుకోవాలి. గుచ్చుకుని అది తయారు చేసుకుని ఎవరైతే నీ భర్త ఉన్నారో వారి చేతే మళ్ళీ నువ్వు ధరింప చేసుకోవాలి. నీ భర్త చేతే ధరింప చేసుకో. ఉదయం పూట ఏమీ తినకుండా పూజాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఈ పవిత్ర కార్యం అనేది మనం చేసుకోవాలి. నీ భర్తే మళ్ళీ వేయాలి. అది వేసిన తర్వాత మళ్ళీ నువ్వు పసుపు కొమ్ము తట్టుకుని దారం వేసుకున్నావు కదా, అది బయటికి తీసుకోవాలి. అది బయటికి తీసుకొని మళ్ళీ దాన్ని జాగ్రత్తగా మీరు ఎక్కడైనా ఆ పసుపు కొమ్మును దారం తీసేసేసి పసుపు కొమ్ముని కానీ ఆ దారాన్ని ఎక్కడైనా తొక్కని చోట మనం మొక్కల్లో కానీ దేంట్లోనే వేసుకోవటం అనేది మంచి పద్ధతి. అమ్మ, చాలా మంది స్నానం చేసినప్పుడు, పడుకున్నప్పుడు అది తీసి పక్కన పెడుతూ ఉంటారు కదా మంగళసూత్రాన్ని. అలా చేయొచ్చు అంటారా? పాపం తెలియక చేస్తున్నారండి, తెలియక చేస్తున్నారు. వివాహ వ్యవస్థ యొక్క గొప్పతనం వివాహంలో మనకి వేదోక్తంగా మంత్రోక్తంగా అతి మంచి శుభముహూర్తం చూసి కట్టింది. అది పవిత్రమైంది. వివాహ బంధానికి అసలు గుర్తు అదే మనకి. అది మీరు బంగారు గొలుసులో వేసుకున్నారా లేకపోతే పసుపు తాళ్ళలో వేసుకున్నారా అని కాదు. కాబట్టి ఆ పవిత్రతకి ఆ యొక్క మంత్రాలకి అర్థం తెలియకే పాపం ఆడవాళ్ళు అమాయకత్వంగా ఇట్లా చేస్తున్నారు. చాలా చేయకూడని పనమ్మ. ఎప్పుడు తీసేస్తాం మనం పుస్తులనేవి? మనకి భర్తనేవాడు దూరం అయినప్పుడు, మనకి దేహపరంగా దూరం అయినప్పుడు మనం అది తీసేయటం అనేది మన సాంప్రదాయంలో వస్తుంది. కాబట్టి ఎవరైనా కూడా పుస్తులు అనేవి మీరు తీసి మామూలు గొలుసులు తీసినట్టు అలా తీసి అట్లా మీరు చేయటం అనేది మంచి పద్ధతి కాదు. ఇది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. అసలు మీరు మంగళసూత్రం కట్టేటప్పుడు ఆ మంత్రాలకు ముందు మీరు అర్థం తెలుసుకుంటే కనుక ఏ స్త్రీ మెళ్ళలోంచి పుస్తులు అనేది తీయదు. అమ్మ, ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఫ్యాషన్ కి బయట వేసుకుంటూ ఉంటారు మంగళసూత్రం. ఓకే. అసలు లోపల వేసుకోవాలంటారా, బయట వేసుకోవాలంటారా? అసలు మంగళసూత్రాలనేవి బయట ఎవరికి కనపడకూడదు అనని మనకి
ఎప్పుడు హరిశ్చంద్రుడు చంద్రమతి కథ చెప్తోంది. చంద్రమతీదేవి ఆవిడ మాంగళ్యం మెళ్ళో ఉంది, అన్ని పోగొట్టుకున్నారు, రాజ్యాలు పోగొట్టుకున్నారు, నగలు పోగొట్టుకున్నారు, బిడ్డను పోగొట్టుకున్నాడు హరిశ్చంద్రుడు, భార్యను పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. ఆవిడ దగ్గర ఒక మాంగళ్యం మాత్రమే ఉంది, అది పసుపు తాడుతో మాంగళ్యం మాత్రమే ఉంది. ఉంటే పరాయ పురుషుడికి కానీ ఎవరికి కానీ మాంగళ్యం కనపడరాదు అని పవిత్రంగా లోపల దాచుకుంటారు వస్త్రంలో, ఆ దండలో. కాబట్టి అప్పుడు ఏం చెప్పబడింది మనకి, ఆ కాటి కాపరికి బిడ్డ చనిపోతే పాపం ఆవిడ చంద్రమతి బిడ్డను తీసుకుని వచ్చింది, దాన సంస్కారాల కోసం తీసుకుని వస్తే నువ్వు కాటి సుంకం కట్టాలి అని అడిగాడు. ఎవరు? హరిశ్చంద్రుడు. తెలియదు. ఎట్లా అన్నప్పుడు, స్వామి నా దగ్గర ఏమీ లేదు, నేనేమి ఇచ్చుకోగలను, నేను బీదదాన్ని, నా దగ్గర ఏం సుంకం లేదు అని అడిగితే, నీ మెల్లో మాంగళ్యం ఉంది కదా, కనపడుతోంది కదా, అది బయటది, అది సుంకం కట్టు అన్నాడు. మనకి అది ఆ చరిత్ర చెప్తోంది మాంగళ్యం గురించిన ఎంత పవిత్రత ఉంది, ఎంత పవిత్రంగా మనం దాచుకోవాలి, పరులకు ఎవరికి కనపడకూడదు అనన్నే అంత పవిత్ర. అప్పుడు ఆవిడ బిత్తరపోయింది, ఇదేమిటి నా భర్తకు తప్ప ఎవరికి కనపడదు కదా మాంగళ్యం అనేది, ఈయనకెట్టా కనిపించింది ఆయననే అప్పుడు గుర్తుపట్టి, నువ్వే నా భర్తవి కాబట్టి నువ్వే చూడగలిగావు, నువ్వే కనిపెట్టగలిగావు అని ఆవిడ చంద్రమతి అంటాం. ఇది ఒక మనకి కథ, హరిశ్చంద్రుడి కథలో ఒకటి ఉంది, చాలా పవిత్రమైందమ్మా. కాబట్టి బయటికి వేసుకుని తిరగటం అనేది అది మంచి పద్ధతి కాదు. మీకు ఇంకో మాట చెప్తాను, పుస్తులనే మనం పడుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా వెనక్కిపోతూ ఉంటాయి. ఒక్కోసారి వెనక్కిపోతే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, మీ ఆయనకు ఆకలి ఎక్కువ వేస్తుంది, ముందుకేసుకో అంటుంటారు. కాబట్టి ఏదో అది తమాషాకంటారో నిజానికంటారో నేను కూడా తెలుసుకోవాలి ఈ విషయము. పుస్తులు కనుక వెనక్కిపోతే భర్తకు ఆకలి ఎక్కువ అవుతుంది అంటారు. కాబట్టి ఎప్పుడైనా నిద్రపోయి లేచినా కూడా మనం ఒకసారి మెడనిట్ట తడుముకుని చూసుకుని, ఒకవేళ వెనక్కి గనక పోయినట్టు ముందుకు సరి చేసుకుని వేసుకోవటం అనేది మంచి పద్ధతి. అట్లాగే మనం రావటం, బయటికి పుస్తులు వేసుకోవటం అనేది మంచి పద్ధతి కాదమ్మా. అమ్మ, చాలా మంది ఇప్పుడు మంగళసూత్రం కాకుండా నల్ల పూసలు వేసుకుంటూ ఉంటారు, కొంతమంది రెండు వేసుకుంటూ ఉంటారు. అసలు వేసుకోవచ్చు అంటారా నల్ల పూసలు? అయ్యో తప్పకుండా అండి. నల్లపూసలు కూడా మనకి పెళ్లిలో ఒక తాళిపాక హోమం దగ్గర పవిత్రంగా కట్టిస్తారు, అది కూడా మంత్రయుక్తంగా నల్లపూసలు. కాబట్టి ప్రతి స్త్రీ నల్లపూసలు ధరించవలసిందే, దిష్టి తగలకుండా ఉంటుంది. కాబట్టి నల్లపూసలకు అంత పవిత్రత ఉంది. అందుకేగా కనీసం నల్లపూసలు పుస్తుల్లో ఉన్న వేస్తారు, మధ్యలో 2 పగడాలు 2 నల్లపూసలు కూడా పుస్తుల్లో వేస్తారు. పోనీ బయటికి ధరించకపోయినా పుస్తుల్లో ఉన్నా ఉంటాయని. కాబట్టి ప్రతి స్త్రీ నల్లపూసలు కూడా ధరించి తీరవలసిందే. అంటే కొంతమంది మంగళసూత్రం కాకుండా ఓన్లీ నల్ల పూసలు వేసుకుంటారు కదా, అట్లా వేసుకోవచ్చమ్మా? మరి వాళ్ళ ఆచారం ఎలా ఉందో మనకు తెలియదు కదా. కొన్ని వంశాచారాల్లో కేవలం నల్ల పూసలే వాడికి మాంగళ్యంగా ధరించడం అనేది ఉంటుంది, కొంత ప్రాంతీయంగా. కాబట్టి దీన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. వివాహంలో ఏం జరిగిందో అదే ఆచరించాలమ్మా. అది అమ్మ, ఇప్పుడు కొంతమంది మంగళసూత్రం వేసుకోలేని వాళ్ళు ఇక్కడ చేతికి బ్రేస్లెట్ లెక్క చేయించుకుంటున్నారు, సో అట్లా వేసుకోవచ్చు అంటారు. నేను కొత్తగా వింటున్నాను ఈ విషయాన్ని. ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్, నాకు తెలియదు, చాలా మంది ఇప్పుడు చేస్తున్న పద్ధతి ఏంటంటే ఆ మంగళసూత్రాన్ని బ్రేస్లెట్ రూపంలో చేయించుకొని చేతికి వేసుకుంటున్నారు. నారాయణ, నేను ఇదే వింటాం, నీ ద్వారానే వింటున్నాను. ఇక నేను పరిశీలన చేసుకోవాలి, ఎక్కడొక్కడ యూట్యూబ్లోనే ఎక్కడొక్కడ కొట్టి పరిశీలన చేసుకోవాలి. నాకైతే తెలియదు. అట్లా వేసుకోవచ్చు అంటారు? అసలు నాకు తెలియని విషయం అది. అసలు మెళ్ళో ధరించవలసింది చేయి కట్టా కడతావు, చేతులకి ఏం కడతాం? కంకణాలు కట్టుకుంటాం, గాజులు వేసుకుంటాం. ఏదన్నా శుభకార్యాలు పెళ్లి చేసినప్పుడు ఏం చేస్తారు, మనకి శుభ కంకణం కట్టిస్తారు చేతులకి. మాంగళ్యం దీనికి కాదుగా కట్టింది, భర్త దేనికి కట్టాడు నీకు? చేతికి కట్టాడా, మెళ్ళో కట్టాడా? ఎక్కడుండాలి అక్కడే ఉండాలి, అక్కడి నుంచి తీసి ఇక్కడ వేసుకోమని చెప్పలేదు కదా శాస్త్రం. అది మరి నాకైతే ఇదే శాస్త్రం కాదు కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.